ప్రతి ఏటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు సాంకేతిక నిపుణులకు ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తారు. అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ వీటిని ప్రదానం చేస్తుంది. 1927, 1928 సంవత్సరాల్లో చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని సన్మానించడం కోసం నటులు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిటీ ఈ అవార్డులను ప్రారంభించారు. తొలిసారిగా అకాడమీ అవార్డులను 1929 మే 16న లాస్ ఏంజల్స్లోని హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రదానం చేశారు. 1927 నుండి 1928 వరకు విడుదలైన సినిమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 15 మందికి ఈ అవార్డులను అందజేశారు. ఈ అవార్డు గెలుచుకున్న తొలి ఉత్తమ నటుడు ఎమిల్ జెన్నింగ్స్. 1929లో ఆస్కార్ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను ప్రధానోత్సవానికి 3 నెలల ముందుగానే ప్రకటించారు. 1930 నుండి 1940 వరకు బహుమతి ప్రదానం ముందు రోజు రాత్రి 11 గంటలకు ప్రకటించేవారు. కానీ 1941 నుండి బహుమతి ప్రదానోత్సవం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ప్రకటిస్తున్నారు. 1957లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీని చేర్చి విదేశీ చిత్రాలకు కూడా అవార్డును ఇస్తున్నారు. అకాడమీ అవార్డులకు ఆస్కార్ అవార్డులు అనే పేరు ఎందుకొచ్చింది అనే విషయంపై అనేక వాదనలున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థకు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన, అలాగే 2 సార్లు ఆస్కార్లను గెలుచుకున్న హాలీవుడ్ నటి బెట్టే డేవిస్ తన భర్త హార్మన్ ఆస్కార్ నెల్సన్ గుర్తుగా ఈ అవార్డులకు ఆస్కార్ అవార్డులు అని పేరు పెట్టారని ఒక వాదన. ఇదిలా ఉండగా 1934లో అకాడమీ అవార్డుల గురించి టైమ్ మ్యాగజైన్ రాసిన వ్యాసంలో ఈ అవార్డులను తొలిసారిగా ఆస్కార్ అవార్డులుగా పేర్కొందని ఒక వాదన. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ విజేతలకు అందించే ట్రోఫీని అధికారికంగా ఆస్కార్ అనే పేరుతో పిలవడం ప్రారంభించింది. అప్పటి నుండి అకాడమీ అవార్డులను ఆస్కార్ అవార్డులుగా పిలవడం జరుగుతుంది. అవార్డు విజేతలకు అందజేసే ఆస్కార్ ప్రతిమను సెడ్రిక్ గిబ్బన్స్ రూపొందించారు. ఈ ప్రతిమను బ్రిటానియం లోహంపై బంగారు పూతతో తయారు చేస్తారు. ఈ ప్రతిమలో 5 చువ్వలు కలిగిన ఫిల్మ్ రీల్ పైన నిలబడి కత్తిమొనను నేలవైపు ఉంచి 2 చేతులతో పట్టుకున్న మనిషి రూపం ఉంటుంది. ఫిల్మ్ రీల్లోని 5 చువ్వలు నటులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ప్రతీక. ఈ ప్రతిమ ఎత్తు 34 సెంటీమీటర్లు కాగా బరువు 3.85 కిలోలు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ పీపుల్కి ఇచ్చే అవార్డులు తీసుకున్న వారికి ఎంతో గర్వంగా ఉంటుంది కదా.